హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. ఏపీలో ఆగస్టు నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి, అలాగే మన యొక్క వాలంటీర్లకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. పెన్షన్ల పంపిణీపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం. వాలంటీర్లకు శుభవార్త. సో మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా వృద్ధాప్య పెన్షన్లకు 4,000 రూపాయలు పెంచింది. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. సో ఆగస్టు నెల నుంచి ప్రతి నెలలో జరిగే పెన్షన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థానిక నేతలు విడిగా పాల్గొనాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ని పనులు ఉన్నా సరే కానీ తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. సో దీనితో పాటుగా ఆ సమయంలో గ్రామాలలో, వార్డులలో పర్యటించే ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులైతే స్వీకరించాలని సీఎం అయితే స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలన్నారు. సో పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా ఉండేలాగా ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించేలాగా సీఎం సూచించారు. అలాగే జిల్లాల్లో ఉన్న పార్టీ కార్యాలయాల్లోనూ నెలలో ఒక్కసారైనా కానీ సందర్శించాలన్నారు. సో గతంలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా అయితే పెన్షన్లు పంపిణీ చేసేది. సో టీడీపీ కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇంటి వద్దకే వెళ్ళి పంపిణీ చేయాలని సూచించారు. సో ఆగస్టు నెల నుంచి వాలంటీర్లను పక్కన పెట్టి కేవలం సచివాలయ ఉద్యోగుల ద్వారా కూడా పంపిణీ చేయాలని, ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటుగా వాలంటీర్లను కొనసాగిస్తామని మన యొక్క ప్రభుత్వం వారు లేటెస్ట్గా అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు గతంలో కూటమి ప్రభుత్వం అయితే పెన్షన్ల పంపిణీ సమయంలో కీలకంగా వ్యవహరించింది. సో వాలంటీర్లను అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేస్తామని అసెంబ్లీ వేదికగా వీరాంజనేయ స్వామి గారైతే స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి వీరాంజనేయ స్వామి గారు ఆన్సర్ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికిచ్చే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నామని మంత్రి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో మంత్రి క్లారిటీతో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధాన్ని ఎట్టకేలకు ఎండ్ కార్డ్ అయితే పడింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.